నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. ముందు పలు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా మనము ఈనాడు పేపర్ చూసినట్లయితే, ఆంధ్ర అభివృద్ధికి భుజం కాస్త సమృద్ధ ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం. స్వర్ణాంధ్ర 2047 సాకారానికి పూర్తి సహకారం. రాష్ట్రాన్ని తయారీ రంగ హబ్గా మారుస్తాం. చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాల సాధనకు కలిసి పనిచేద్దాం. ఇక విశాఖ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన. విశాఖ రైల్వే జోన్ సహా 2 లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను కూడా మనం చూడొచ్చు. ఇక నిన్న జరిగిన రోడ్ షోలో ప్రధానమంత్రి మోదీ పాల్గొన్నట్లు మనం చూడొచ్చు. విశాఖ రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో ఈ చిత్రంలో మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, తిరుపతిలో పెను విషాదం. తొక్కిసలాటలో 5 భక్తులు మృతి. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం తోపులాట, అస్వస్థతతో మరో మహిళ మృతి అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా తొక్కిసలాట జరిగిన బైరాగి పట్టేడ కేంద్రం నుంచి బయటకు వస్తున్న భక్తులు అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ స్పృహ తప్పి పడిపోయిన మహిళను అంబులెన్స్లో తరలిస్తున్న సిబ్బంది అని కూడా మనం చూస్తున్నాం. భక్తులు భారీగా వస్తారని తెలిసి ఎందుకు ఏర్పాట్లు చేయలేదు అని ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే మనం చూస్తున్నాము. ఇక అధికారులపై సీఎం ఆగ్రహించినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక నేడు తిరుపతికి చంద్రబాబు వెళ్ళనున్నట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, వసతి గృహాల్లో సౌకర్యాలేవి. గత 5 ఏళ్లలో 20 కోట్లైనా ఖర్చు చేయకపోవడంపై విస్మయం. పిల్లల కులాల ప్రస్తావన ఎందుకని ప్రశ్న. హాస్టళ్లలో సౌకర్యాలపై నివేదిక ఇవ్వాలని సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశం. ఇక హైకోర్టు ఆక్షేపణ అన్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, కుబేరుల నగరంలో కార్చిచ్చు. సంపన్నుల గృహాలు అగ్నికి ఆహుతి. హాలీవుడ్ను చుట్టుముట్టిన అగ్గి, 2 మృతి. బైడెన్ బస చేసిన హోటల్కు కనుచూపు దూరంలో పొగ అన్నట్లు మనం చూస్తూ ఉన్నాము. లాస్ ఏంజలీస్లోని పోలీసార్స్లో కారు చిచ్చు కారణంగా కాలిపోయిన భవనాలు అని కూడా మనం ఈ చిత్రంలో చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, చెత్త ఆటోలకు చెల్లు. మున్సిపల్ వాహనాల్లోనే ఇక చెత్త తరలింపు. నెక్స్ట్ సినిమా టికెట్ ధరల పెంపు 10 రోజులే, అంతవరకే పరిమితం చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించినట్లు కూడా మనం చూడొచ్చు. మాతృభాషను మరిస్తే అమ్మను మరిచినట్టే. ఆలనా పాలన తెలుగులో ఉంటేనే భాష అభివృద్ధి. ప్రపంచ తెలుగు మహాసభల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడినట్లు కూడా మనం చూడొచ్చు. ఇవి ఈనాడు పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ని చూస్తే, ఇక సాక్షి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ని కనుక మనం చూసినట్లయితే, 7 కొండల వాడ ఎంత ఘోరం, ఎంతో ఘోరం అనే హెడ్లైన్ని మరొకసారి మనం చూడొచ్చు. ఈనాడులో చూసినట్లుగానే, ఎవరి నేరం ఇది, ఎంతటి పాపం ఇది, వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో తొక్కిసలాట, 6 మృతి, 10ల సంఖ్యలో భక్తులకు గాయాలు. తిరుపతిలో టోకెన్ల కేంద్రాల వద్ద ఉదయం నుంచే పోటెత్తిన లక్షలాది భక్తులను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక రాత్రి 8:35 ఒక్కసారిగా గేట్లు ఓపెన్. దూసుకెళ్లిన భక్తజనం, క్యూ లైన్ల నిర్వహణలో చేతులెత్తేసిన అధికారులు, అడుగడుగున నిర్లక్ష్యం. ఫలితంగా తోపులాట, నలిగిపోయిన వృద్ధులు, చిన్నారులు, మహిళలు. రుయా స్విమ్స్ ఆసుపత్రులకు క్షతగాత్రుల తరలింపు. భక్తుల ఆర్తనాదాలతో దద్దరిల్లిన ఆధ్యాత్మిక నగరం అన్నట్లు కూడా ఇక తిరుమలకు సంబంధించిన న్యూస్ని ఇక్కడ మరొకసారి చూడొచ్చు. నెక్స్ట్ హరిత హబ్గా విశాఖ. ఏయు బహిరంగ సభలో ప్రధాని మోదీ. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రంగా వైజాగ్. దేశంలోనే నెలకొల్పే 2 ప్లాంట్లలో ఒకటి ఇక్కడే. 2023లోనే గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రారంభించాం. దేశంలోని 3 బల్క్ డ్రగ్ పార్కుల్లో ఒకటి ఏపీలోనే అన్నట్లు కూడా ఇక్కడ మరికొన్ని హెడ్లైన్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. రైల్వే జోన్ కళ నెరవేరుతుంది. 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అని కూడా మనం చూడొచ్చు. ఇక చంద్రయాన్ 4 గగన్యాన్పై ప్రత్యేక దృష్టి. ప్రముఖ రాకెట్ సైంటిస్ట్ డాక్టర్ వి నారాయణ్ వెల్లడి. ఇస్రో నూతన చైర్మన్గా నియమితులైన నారాయణ్ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భరోసా ఇచ్చినట్లు కూడా మనం చూడొచ్చు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు తోడుగా నిలుస్తాం. మీపై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి అన్నట్లు ఆయన వ్యాఖ్యానించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వాళ్ళే కొడుతున్నారు, వాళ్ళే అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు.
రేపు అలాంటి వాళ్ళందరినీ చట్టం ముందు ఖచ్చితంగా నిలబెడతామని కూడా మరి ఆయన వ్యాఖ్యానించినట్లు చూడొచ్చు. 6 నెలలకే కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత, విద్యా, వైద్యం, వ్యవసాయం, పాలన బాధ్యత నుంచి తప్పుకున్న సర్కార్, ఎన్నికల హామీలన్నీ గాలికి అన్నట్లు కూడా, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు అన్నట్లు కూడా మరి జగన్ వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే ఐఏఎస్ చరుకూరి శ్రీధర్ వాంగ్మూలం రికార్డింగ్. రాజధానిలో గత టీడీపీ ప్రభుత్వ అక్రమాలను వెల్లడించిన శ్రీధర్. ఆ మేరకు గతంలో కోర్టులో వాంగ్మూలం అన్నట్లు కూడా మనం ఇక్కడ హెడ్లైన్ చూస్తున్నాము. అందుకు విరుద్ధంగా మరోసారి వాంగ్మూలం ఇవ్వాలని కూటమి ఒత్తిడి అంగీకరించని శ్రీధర్ అని కూడా మనం చూస్తున్నాం. ఒత్తిడి తెచ్చిన సిఐడి 2 సార్లు విఫలం. 3వ ప్రయత్నంలో పంతం నెగ్గించుకున్న సిఐడి మఫ్టీ పోలీసుల పహారా మధ్య రికార్డింగ్ అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇవి సాక్షిలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ని ఒకసారి చూద్దాం. ఇక మనము ఈనాడులో చూసినట్లుగానే తిరుపతిలో తొక్కిసలాట, 6గురిది దుర్మరణం అని కూడా చూడొచ్చు. వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల జారీలో అపశృతి. ఒక్కసారిగా దూసుకొచ్చిన భక్తులు ఒత్తిడి తట్టుకోలేక తెరుచుకున్న గేట్. తోపులాట, నలిగిపోయిన భక్తులు, పలువురికి గాయాలు. టీటీడీ చరిత్రలో తొలిసారి ఇలాంటి దుర్ఘటన అన్నట్లు కూడా మనం ఇక్కడ హెడ్లైన్ చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూద్దాం. అంతా కేటీఆరే చేశారు. ఫార్ములా ఈ కారు రేసు ఒప్పందాలు, చెల్లింపులన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగాయి. నిబంధనల ఉల్లంఘన గురించి మంత్రికి చెప్పాం. మళ్ళీ మనదే అధికారం, ప్రొసీడ్ అన్నారు. ప్రభుత్వ అధికారిగా మంత్రి చెప్పినట్లు చేశాను. ప్రజాధనం దుర్వినియోగాన్ని అడ్డుకోలేకపోయాను. నెక్స్ట్ జెన్ కంపెనీ కేటీఆర్ స్నేహితుడిది. రేసు నిర్వహణలోకి పురపాలక శాఖను లాగారు. ఏసీబీ విచారణలో అరవింద్ కుమార్ ఈ వ్యాఖ్యలు మరి వెల్లడించినట్లు మనం చూడొచ్చు. 6 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన విచారణ అన్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక కేటీఆర్ ఇంటికా జైలుకా అనే క్వశ్చన్ మార్క్ ఇక్కడ చూస్తున్నాం. నేడు ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్ విచారణ పూర్తవడంతో కేటీఆర్కు కీలక ప్రశ్నలు సంధించే అవకాశం. పూర్తి స్థాయిలో సన్నద్ధమైన ఏసీబీ. భారీ బందోబస్తు, ఏసీబీ కార్యాలయం రోడ్డు మూసివేత అన్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ చూద్దాం. తెలంగాణ భవన్లో బేరస్ డైరీ ఆవిష్కరణలో హరీష్తో కేటీఆర్ అనే చిత్రాన్ని చూడొచ్చు. రేవంత్ నన్నేం పీకలేవు, లొట్టపీస్ కేసు, లొట్టపీసు ముఖ్యమంత్రి, ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు పోరాడాలని కూడా మరి కేటీఆర్ ఇక్కడ వ్యాఖ్యానించినట్లు చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూద్దాం. నేను నిమిత్తము మాత్రుడినే, కేటీఆర్ అరవింద్ కుమార్ చెప్పినట్లు చేశాను. ఈడీ విచారణలో బిఎల్ఎన్ రెడ్డి వెల్లడించినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇక కేటీఆర్ విచారణ సమయంలో కనుచూపు మేరలో లాయర్ను కూర్చొనివ్వండి అని హైకోర్టు ఆదేశించినట్లు కూడా మనం చూడొచ్చు. ఔటర్ కైటెక్స్ కాంట్రాక్టుల్లో అక్రమాలు, ఏసీబీకి బీసీ పొలిటికల్ జేఏసీ ఫిర్యాదు అని కూడా మరొక న్యూస్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే కార్యకర్తలను పట్టించుకొని గాంధీ భవన్లో జరిగిన పిఎస్సీ సమావేశంలో వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, అలాగే భట్టి విక్రమార్క, అలాగే మహేష్ కుమార్ గౌడ్ మరి పాల్గొన్నట్లు చూడొచ్చు. మంత్రుల పనితీరుపై ఎమ్మెల్యేల తీరుపై కార్యకర్తలు హ్యాపీగా లేరు. అందరూ పనితీరును మెరుగుపరుచుకోవాలి. సంక్షేమ కార్యక్రమాల అమలు బాగు అన్నట్లు కూడా మనం చూస్తున్నాం. ప్రచారం ప్రజల్లోకి వెళ్లేలా పీసీసీ చూడాలి. పీఎస్సీ భేటీలో కేసీ వేణుగోపాల్ నిర్దేశించినట్లు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. నెలలో కమిటీల నిర్మాణం, త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి పీఎస్సీ నిర్ణయం. ఇక త్వరలో స్థానిక ఎన్నికలు, సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి. కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చినట్లు చూడొచ్చు. అండ్ మన్మోహన్ సింగ్కు పీఎస్సీ నివాళి అని కూడా మనం చూస్తున్నాం. పాలమూరు రంగారెడ్డిలో ప్రతి బంధకాలు తొలగించాలి. నార్లాపూర్ ఏదుల లింక్ పనులు చేయించాలి. పుట్టంగండి లీకేజీలు అరికట్టాలి. రిజర్వాయర్ నుంచి 10 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్ లైనింగ్ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి మరి వాళ్ళకి సూచించినట్లు చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే గేమ్ చేంజర్ సినిమా టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అన్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మరొక న్యూస్ చూస్తే తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు విక్రయించాం, బకాయిలు చెల్లించలేదు, ధరలు పెంచలేదు, అమ్మకాలు నిలిపేస్తున్నాం, ఎక్సైజ్కు యూబీ గ్రూప్ లేక బకాయిలు 658 కోట్లు,
33.1% ధరలు పెంచాలన్న సంస్థ. కమిటీ నివేదిక ఇవ్వకముందే ధరలు పెంచమంటే ఎలా అని కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ని మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి ఒత్తిళ్లకు ప్రభుత్వం తలగదని కూడా మంత్రి జూపల్లి వ్యాఖ్యానించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే గ్రూప్ 3 పరీక్ష ప్రాథమిక కీ విడుదల. రేపు గ్రూప్ 2కి మే 1 నుంచి కొత్త ఉద్యోగ ప్రకటనలు. ఏటా ఖాళీల భర్తీ మార్చి 31 దాకా వివరాల సేకరణ. ప్రకటన ఇచ్చిన ఏడాదిలోపే భర్తీ ప్రక్రియ పూర్తి. గ్రూప్ పరీక్షల సిలబస్ తగ్గింపుపై ఆలోచిస్తాం. మీడియాతో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఇష్టాగోష్ఠి అన్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే వేగం తగ్గింపే సవాల్. స్పేస్ డాకింగ్ మిషన్లో ఎన్నో కొత్త పరిజ్ఞానాలు. అనంత టెక్నాలజీస్ సిఎండి డాక్టర్ పావులూరి సుబ్బారావు మరి చెప్పినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక నేడు ఇస్రో తలపెట్టిన డాకింగ్ వాయిదా అన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స. వారం పాటు 1.5 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. దేశవ్యాప్తంగా పథకం అమలు. హిట్ అండ్ రన్ కేసుల్లో మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల పరిహారం కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ వెల్లడించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే ట్రంప్ విస్తరణ కాంక్ష. కెనడా, గ్రీన్లాండ్, పనమా కాలువను అమెరికాలో విలీనం చేసుకుంటామని ప్రకటన. మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానని ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు చూడొచ్చు. ఇక ఐరోపా జోలికి వస్తే సహించేది లేదని కూడా ఇక్కడ ఫ్రాన్స్ మరి మాట్లాడినట్టు మనం చూడొచ్చు. లాస్ ఏంజలెస్లో కారు చిచ్చు. హాలీవుడ్ స్టార్లు టామ్ హాంక్స్, రీస్ విథర్సన్ ఇల్లు దగ్ధమన్నట్లు కూడా మనం చూస్తున్నాము. అండ్ చైనా పాక్ బల ప్రదర్శన. వాయుసేన చీఫ్ ఆందోళన. మన వద్ద 4వ తరం విమానాలే. ఆర్డర్ ఇచ్చి 15 ఏళ్ళైనా 40 తేజస్లు రాలే. 6వ తరం ఫైటర్ జెట్లను పరీక్షించిన చైనా జెట్ల తయారీలో ప్రైవేట్గా అనుమతించాలని వాయుసేన అధిపతి ఏపీ సింగ్ మరి మాట్లాడినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇవి ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్. ఇక వెలుగు పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే కేటీఆర్ ఎంక్వైరీ రూమ్లోకి లాయర్ వెళ్లొద్దు, దూరంగా ఉండి చూడొచ్చు. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టు ఆదేశాలు. ఏసీబీ విచారణను ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలన్న విజ్ఞప్తికి నో. తదుపరి విచారణ 20కి వాయిదా అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ ఫార్ములా అగ్రిమెంట్లు చెల్లింపులన్నీ కేటీఆర్ డైరెక్షన్లోనే, ఆయన చెప్పినట్లే చేసినాం, మేము సొంత నిర్ణయాలు తీసుకోలేదు. ఏసీబీ విచారణలో ఐఏఎస్ అరవింద్ కుమార్ వెల్లడి అని కూడా మనం చూస్తున్నాం. అనాధికారిక చెల్లింపులపై బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించిన ఈడీ అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఫార్ములా రేస్ కేసులో ఏసీబీ ఈడీ దర్యాప్తు షురు. ఏసీబీ ముందు అరవింద్, ఈడీ ముందు బిఎల్ఎన్ రెడ్డి హాజరు. హెచ్ఎండిఏ నిధుల విడుదలకు ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోలేదన్న అరవింద్ అని కూడా మనం చూడొచ్చు. అత్యవసర పరిస్థితుల వల్లే అట్లా చేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించినట్లు చూడొచ్చు. పై ఆఫీసర్ల ఆర్డర్స్తోనే 2 విడతలుగా ఫండ్స్ శాంక్షన్ చేశానన్న బిఎల్ఎన్ రెడ్డి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆధారంగా ఈడీ ప్రశ్నల వర్షం కురిపించిందన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఆర్బీఐ రూల్స్ ఉల్లంఘన, అనాధికారిక చెల్లింపులపై ఆరా. ఇక నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్, ఈడీ విచారణకు అరవింద్ అని కూడా మనం చూస్తున్నాం. ఇక ఇవి ఈరోజు పలు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.